హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి మండే రోజు చేసిన వ్లాగ్ అనమాట. ఇంకా మండే రోజైతే లేసేసరికి టైం అయితే 6 అయిపోతుంది. మా సార్ అయితే ఈరోజు స్కూల్‌కి వెళ్ళను అని చెప్పారు. మేమైతే హాస్పిటల్‌కెళ్ళాలి. ఇంకా ఎలాగో మండే కదా! మండే లేవగానే వాతావరణం అంతా మీకు చూపిస్తున్నాననమాట. ఇప్పుడిప్పుడే తెల్లారిపోతుంది. ఆల్రెడీ అయితే ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది మన దగ్గర. కాకపోతే ఇక్కడ ఫిబ్రవరి అంటే మార్నింగు తర్వాత ఈవినింగ్ టైంలో చాలా చలిగా ఉంటుంది. ఆఫ్టర్‌నూన్ టైంలో కొంచెం నార్మల్‌గా ఉంటుందనమాట. అందుకే సమ్మర్ అని చెప్పేసి అన్నాను. అంటే 6:00కి ముందే కొంచెం తెల్లారుతదనమాట. అదే ఇప్పుడు వింటర్ అనుకో ఇప్పుడు డిసెంబర్, జనవరి ఆ టైంలో మీకు 6:00 నేను చూయించా గదా! ఎంత చీకటి ఉండే అప్పటికి ఇప్పటికి తేడా చెప్తున్నాననమాట. ఇక టైం వచ్చేసి అయితే 6 అయిపోతుందని చెప్పాను గదా! ఇక మార్నింగ్ అయితే ఎప్పటిలాగానే బయట ఊడ్చేస్తున్నాను. ఈరోజైతే చలి చాలా ఉందనమాట. అది చెవులకైతే చాలా చలి పెడుతుంది. అందుకే ఏం చేశానంటే అది స్వెటరు, క్యాప్ ఉన్న స్వెటర్ అయితే వేసేసుకున్నాను. నాకైతే ఒక 4, 5 స్వెటర్స్ ఉన్నాయి. మొత్తం అయితే 5 స్వెటర్స్ ఉన్నాయి. దాంట్లో 3 ఏమో నార్మల్‌వనమాట. మీరు డైలీ చూడొచ్చు మన వ్లాగ్‌లలో వేసుకుంటాను గదా! అవి 3 వచ్చేసి నార్మల్‌వి. ఇంకా మిగతా 2 వచ్చేసేమో ఇది ఒకదానికి క్యాప్ ఉంది గదా! ఇంకొకటిది మెరూన్ కలర్ ఉంటదనమాట. దానికి కూడా క్యాప్ ఉంటది. ఇంకా ఇవే యూజ్ చేస్తాననమాట వింటర్‌లో. చాలా చలి ఎక్కువగా ఉంటుంది గదా! 2, 3 డేస్‌కి ఒకసారి ఉతకాల్సొస్తది. 24 అవర్స్ మనం స్వెటర్ ఏసుకుంటాం కదా! అందుకని ఒక 5 స్వెటర్‌లయితే నేను తీసుకున్నాను. అవి కూడా అన్నీ ఒకేసారి ఏం తీసుకోలేదు. ఒకసారి ఒకటి, ఒకసారి ఒకటి అట్లా తీసుకుంటే ఈ 8 ఏళ్లలో 5 స్వెటర్స్ అయితే అయినాయనమాట. అవి ఇంకా గూడా కొత్తగా ఉంటాయనమాట. నాకదే నచ్చుతుంది నా దగ్గర. అంటే అన్ని బట్టలు కొత్తగా పెట్టుకుంటాననమాట. నాకు సంబంధించిన వాటివన్నిటిని. ఇంకా నేను ఏంటి అంటే నేను యూజ్ చేస్తాను కాబట్టి పాడు చేయకుండా నేనే వాడుకుంటాను. ఇంకా అందరివి అట్లా ఉండాలంటే ఉండవు కదా! ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను గదా! నాకు సంబంధించినయి కొత్తగా పెట్టుకుంటా అంటే మా సార్ చూసి "అదే నువ్వు ఒక్కదానివే కొత్తగా పెట్టుకో. మా అందరివి పాత పడిపోవాలని" చెప్పేసి మళ్ళా ఈ వీడియో చూసినంక అంటారని ముందే చెప్తున్నాననమాట. అవి కొత్తగా ఉండాలంటే మనం గూడా కొత్తగా ఉంచుకోవాలని జెప్పేసి. ఇక్కడ బయట అయితే ఊడ్చేసిన తర్వాత నీళ్లు చల్లేసాను. కలర్ అయితే అయిపోయింది. పేడ కలర్ యూజ్ చేస్తున్నానుగా ఆ కలర్ అయిపోయింది. ఈరోజైతే నార్మల్ వాటర్‌తోనే నీళ్ళైతే చల్లేసి అలికేసొచ్చాననమాట. ఇంకా లోపలికొచ్చేసి రెగ్యులర్‌గా ఎలా చేస్తానో పనులని అలానే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చేసాను. ఇల్లు ఊడ్చిన తర్వాత ఫస్ట్ ఇల్లు తుడుస్తాను. ఇల్లు తుడిచిన తర్వాత నార్మల్ వాటర్‌తోనే తుడిచిన తర్వాత ఇంకా రెండోసారి తుడిచేటప్పుడు ఏంటి అంటే కొంచెం అవి ఫినాయిలు, కొంచెం డెటాలు, కంఫర్ట్ ఏసి అయితే మళ్ళీ తుడిచేస్తాననమాట. నేను చెప్పాను గదా! రోజు మా రొటీన్ ఎట్లుంటదంటే నైట్ టైము పడుకునేటప్పుడు పిల్లలకైతే ఖచ్చితంగా ఏదో ఒక స్టోరీ చెప్తూనే ఉంటాము. ఒకవేళ నేను ఎడిటింగ్ చేసుకుంటున్నా గూడా మా సార్ అయినా కూడా పిల్లలకి మంచి మంచి స్టోరీస్ అయితే చెప్తారు. వాళ్ళవి గుర్తుపెట్టుకొని మాకు రిటర్న్ చెప్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తదో తెలుసా? ఏంటి అంటే సండే రోజు మా సార్ అయితే బాగల్పూర్ పోయిండు. తను ఇంట్లో లేడనమాట. ఇంకా మా కన్నయ్య నాకు, విషుకైతే ఒక స్టోరీ చెప్పిండు. ఏంటి ఆ స్టోరీ అని చెప్పేసి మీరు గూడా వినండి. ఓకేనా మరి? అనగనగా హ్మ్. ఒక ఫార్మర్ ఉంటా హ్మ్. ఒక ఎలిఫెంట్ ఉంటా హ్మ్. ఉంటే హ్మ్. ఎలిఫెంట్ కి దూపైతు హ్మ్. దూపైతుంటే హ్మ్. వాటర్ తాకని పోయింది. హ్మ్. పోయినాక హ్మ్. అక్కడ వాటర్ ఉంది. హ్మ్. తాగుతుంటే ఒక్కడే వచ్చి టంకు పట్టుకును కృష్ణ ఏపేలా వచ్చి బాగా వచ్చిను. ఎలిఫెంట్ ఇంకా ఆపేసారు. ఆపినాక మళ్ళా కృష్ణ ఎలిఫెంట్ దిగి ఏపేలా మళ్ళా ఇంటికి పోయి ఎలిఫెంట్ ఇంటికి వచ్చినాక ఫార్మరు కొక్కుదాయితో ఫైటింగ్ చేస్తున్నాం. ఫార్మర్ కృష్ణ ఫైటింగ్ చేస్తుంటే అటు ఫైటింగ్ చేయొచ్చుమా? చేయొద్దు కదా. చేయవద్దు. కొద్ది కానీ కృష్ణ చేసే కదా క్రొకడైల్ ఆడ తప్పు చేస్తుంది కదా అందుకే ఫైటింగ్ చేసిండు. ఫైటింగ్ చేస్తే
మళ్ళా కుక్కదారు ఒబ్బెట్టాను కృష్ణ కుక్కదారు అన్నది అన్నాక వద్దు పెట్టలే మళ్ళా కుక్కదాన్ని దారం కట్టినాక కుక్కదారు ఇప్పటికే జైలుంది జైలుంటే అక్కడ ఇంకోటి కుక్కదారు వస్తుంది కన్నయ్య టైం అయితే అయిపోతుందన్న రేపు పొద్దుగాల లేవాలి పడుకో ఇక. విన్నారా కన్నయ్య చెప్పిన స్టోరీ? మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేసి చెప్పండి. ఏంటి అంటే మేము చెప్పిన వాటిలలో వాడికి గుర్తున్నవి కొన్ని అయితే కలిపి చెప్తాడు, కొన్నేమో అట్లా అనమాట. మీరు వింటే కొంచెం అర్థమవుతుంటుంది. ఏంటి అంటే ఎలిఫెంట్ వాటర్ తాగనీకి పోతే క్రొకడైల్ వచ్చేసి ఎలిఫెంట్ టంగ్ పట్టుకొని గుంజితే కృష్ణుడంట ఫ్లైట్లో నుంచి వచ్చేసి ఫైట్ చేసినంట క్రొకడైల్తోని. అలా అయితే తన స్టోరీ చెప్పాడు. బయట అయితే ముగ్గేశాను. ఈరోజు వచ్చేసి బయట వేసింది 9 చుక్కల ముగ్గు. 9 చుక్కలు తర్వాత 7 ఒడిసెలు. ఒక చుక్క వదిలిపెట్టినాక 7 చుక్కలు పెడతాం కదా, అవి 2 ఒడిసెలు అనమాట. ఒకటో చివరకు పెట్టుకొని ఇలా అయితే నేను ముగ్గేశాను. ఆ ముగ్గు చూస్తే మీకు అర్థం కావచ్చు. సైడు కూడా అంతే, మనకి ఎన్ని కావాలంటే అన్ని చుక్కలు పెట్టుకొని మనం అయితే ముగ్గు వేసుకోవచ్చు. నేనేంటి అంటే ఈరోజు ఒకటే ముగ్గు చూపించాను అనమాట. ఆ తర్వాత ఇక్కడ అలికిన దగ్గర వేసింది, తులసి కోట దగ్గర వేసింది అయితే చూపించట్లేదు. ఇంకా ఇక్కడైతే పిల్లల కోసం అయితే టిఫిన్ చేస్తున్నాను. మా సార్ ఎట్లాగో నేను స్కూల్కి పోను అన్నారు కదా, ఇంకా నేనైతే నైట్ పిల్లలు తింటారని అన్నం వండినాక కొంచెం వండిన అనమాట. అప్పుడు అన్నం లేదు. అయితే పిల్లలు ఆల్రెడీ 6 ఓ క్లాక్కి అన్నం తినేసిండ్రు. నైట్ తినరు అనుకొని నేను ఏం చేశానంటే తొందరగా అన్నం వండలేదు. మమ్మీ ఆకలి అవుతుందంటే సర్లే అని చెప్పేసి ఇడ్లీ చేశాను అనమాట. అవి కూడా 4 అనమాట. 4 ఇడ్లీ చేస్తే ముగ్గురం తినేసినాం. పిల్లలకి అది ఖచ్చితంగా సరిపోదని చెప్పేసి మళ్ళీ నేను ఒక గ్లాస్ అయితే అన్నం వండేసిన. కానీ వాళ్ళు అన్నం తినలేదు. ఇంకా అదే రైస్ని పొద్దునే లేచి ఇలా క్యారెట్ బఠానీ వేసి అయితే కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ అంటే మళ్ళీ నేను సాస్లు అలాంటివి ఏమి వేయను. ఫస్ట్ ఏంటి అంటే క్యారెట్ తురిమేసిన, తర్వాత పచ్చి బఠానీ వేసిన. నేను దీంట్లో మిరపకాయలు వాడను అనమాట. పిల్లలకి నేను లంచ్ బాక్స్లో ఇస్తాను కదా, చిన్న కట్ చేసినా కూడా ఒక్క మిరపకాయ పంటికి తగిలినా కూడా వాళ్ళకి కారం అవుతుంది అని చెప్పేసి నేను ఎక్కువగా అయితే వేయను అనమాట. ఈరోజు ఏంటి అంటే ఆనియన్ వేయలేదు. మా కన్నయ్య క్యారెట్ ఇప్పుడిప్పుడే తినడం నేర్చుకుంటున్నాడు. మొన్నటిదాకా క్యారెట్ తినకపోయేది. ఇప్పుడు నేను ఆనియన్ వేసినానుకో తను ఆనియన్స్ అస్సలు తినడు అనమాట. ఇప్పుడు ఆనియన్ క్యారెట్ 2 ఉంటే ఇంకా బాక్సే తీసుకోవడు, మళ్ళీ నాతోని గొడవకు దిగుతాడని చెప్పేసి నేనైతే ఆనియన్ వేయలేదు. పిల్లల్ని స్కూల్కి రెడీ చేసిన తర్వాత ఈరోజు నేను ముగ్గేసాను కదా, ఇక్కడ ఒక 2 సర్కిల్లో రెడ్ కలర్ అనేది ఫిల్ చేయలేదంటే మా విషయం అబ్జర్వ్ చేసి, అమ్మ నువ్వు ఈ మధ్యలో మస్తు మర్చిపోతున్నావు అమ్మ, ముగ్గులో రెడ్ కలర్ పెట్టలేదు అని చెప్తే, ఇక సరే నాన్న నేను వచ్చినాక పెడతాలే అంటే, లేదు లేదు మమ్మీ నేనే పెడతా అన్నది. తను వచ్చేసి మంచిగా నేను ఎక్కడెక్కడ మిస్ చేసినా అక్కడ రెడ్ కలర్ అయితే పెట్టేసింది. వాళ్ళని స్కూల్కి పంపించేశాను. ఇక మేమైతే హాస్పిటల్కి వచ్చినాం. 9:30కి వచ్చామన్నమాట. మార్నింగ్ టైంలోనే ఇక్కడ బ్లడ్, యూరిన్ శాంపిల్స్ అయితే తీసుకుంటారు. అది 8 నుంచి 10 వరకు అనమాట. ఆ తర్వాత మనం వచ్చినా కూడా శాంపిల్స్ అయితే తీసుకోరు. ఇంకా మేమైతే పొద్దున్నే వచ్చేసాము. ఇక్కడ ఏంటి అంటే ఇది ఎన్టీపీసీ హాస్పిటల్ అనమాట. చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మాకైతే ఫ్రీ ట్రీట్మెంట్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే అన్ని రకాల ఆపరేషన్స్ జరుగుతాయి. మంచిగా చూస్తారు. కాకపోతే కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్ ఉందనుకో దాన్ని తొందరగా అవ్వగొట్టరనమాట. నెలలు, వారాలు అలా తిప్పుతూ ఉంటారు. ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళి శాంపిల్స్ ఇచ్చొచ్చాను. ఇచ్చొచ్చిన తర్వాత నాకు ఒక రింగ్ లైట్ వచ్చింది. మొన్న కూడా నేను రింగ్ లైట్ తీసుకున్నానని చెప్పాను కదా, దానికొకైతే ఒక స్క్రూ రాలేదనమాట. మళ్ళీ నేను డిజిటెక్ UL14C అని చెప్పేసి అదే ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే మొన్న నేను రివ్యూ చెక్ చేశాను కదా, లైటింగ్ కూడా అంతా వస్తుంది. నేను నైట్ టైంలో కూడా పెట్టి చూశాననమాట. నాకెందుకో ఈ రింగ్ లైట్ ఓకే అనిపించింది. అందుకని చెప్పేసి మళ్ళీ అదే ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈసారి కూడా నాకు ఒక మిస్టేక్ జరిగింది. ప్రోడక్ట్ ఇవ్వడంలో వాళ్ళు చాలా మంచి ఏంటి అంటే ఈ క్వాలిటీ కూడా అంత మంచిగా లేవన్నమాట. ఇప్పుడైతే నేను ఈ రింగ్ లైట్ ఓపెన్ చేశాను కదా, ఫస్ట్ ఏం చెక్ చేశానంటే రింగ్ లైట్ వచ్చిందా రాలేదా, తర్వాత దానికి మొబైల్ హోల్డర్ వచ్చిందా, స్క్రూ వచ్చిందా అని చెక్ చేశాను. అవి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు లాస్ట్‌లో అయితే స్టాండ్ ఓపెన్ చేస్తున్నాను. మీరు మొన్న చూడొచ్చు నేను ఫస్టే స్టాండ్ ఓపెన్ చేశాను కదా, ఎందుకంటే మొన్న స్టాండు మంచిగా వచ్చింది కదా, స్ట్రాంగ్‌గా వచ్చింది. నాకు కావాల్సింది ఏంటిది ఆ స్క్రూ, రింగ్ లైట్ క్వాలిటీ, మొబైల్ హోల్డర్ కదా అని చెప్పేసి ఫస్ట్ నేను అవి చెక్ చేసుకున్నాను.
చేసుకున్నాను. తర్వాత ఇక్కడైతే మళ్ళా స్టాండ్ అయితే అటు ఇటు మంచిగా మూవ్ అయితుందా లేదా అని చెప్పేసి నేను చెక్ చేస్తూ ఉన్నాననమాట. స్క్రూలు గూడా టైట్ ఉన్నాయా, లూజ్ ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేయాలి కదా! ఇలా చెక్ చేసే టైంలో ఇక్కడ రింగ్ లైట్ అనేది సరిగ్గా ఉండట్లేదు. ఈ స్టాండ్ క్వాలిటీ అయితే బాగాలేదనమాట. ఏంటి అంటే స్టాండు స్టేబుల్‌గా ఉండట్లేదు. ఇప్పుడు నేనేంటి అంటే జస్ట్ కింద అన్నీ సెట్ చేశాను. రింగ్ లైట్ పెడుతూ ఉంటే స్టాండు ఫస్ట్ ఏమో నా హైట్ ఉండే. ఇప్పుడు నాకన్నా కొంచెం హైట్ తక్కువొచ్చింది కదా! ఏమైందని చూసాను. కింద స్క్రూ నేను గట్టిగా తిప్పలేదా లేదా అని చెప్పేసి చెక్ చేశాననమాట. కింద స్క్రూ అయితే మంచినే గట్టిగానే తిప్పాను. తిప్పిన తర్వాత గూడా మళ్ళీ ఏంటి అంటే స్టాండు కిందకయిపోతుంది. ఏంటి అని చెప్పేసి డీప్‌గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఒక నట్ ఉంటుంది గదా! ఇప్పుడు స్టాండ్ పైకి లేచింది. ఇక్కడ హోల్ లాగా ఉంది గదా! ఆ రాడ్ అనేది ఆ హోల్‌లో ఉండాలి. తర్వాత దానికొక నట్టు ఉంటదనమాట. ఇలా అయితే పైకి రాకూడదు. నేను ఎంత సెట్ చేసి పెట్టినా గూడా ఇప్పుడు మన రింగ్ లైట్ స్టాండ్ అనేది స్టేబుల్‌గా పెడితే కొంచెం మొత్తం కిందికి వంగిపోతుంది. ఇక ఈ స్టాండ్‌ని గూడా రిటర్న్ ఇవ్వాల్సిందే. నేను హాస్పిటల్ నుంచి రాగానే పార్సెల్ వచ్చింది కాబట్టి వెంటనే ఓపెన్ చేసి చూసాను. మళ్ళా ఇదంతా చెక్ చేసుకుంటే రిటర్న్ అన్నా లేకపోతే ఎక్స్‌చేంజ్ అన్నా చేసుకోవచ్చు గదా అని. ఆ తర్వాత అయితే వంట చేస్తున్నాను. టైం అయితే చాలా లేట్ అయిపోయిందనమాట. హాస్పిటల్‌ని 10:40 అట్లా అయిపోయింది. ఇక ఇంటికొచ్చి రింగ్ లైట్ ఇదంతా చెక్ చేసే వరకు 11:30 అవుతుంది. ఇంకా కన్నయ్య రావడానికి హాఫ్ అన్ అవర్ టైం ఉంది గదా! ఈలోపు మా సార్‌కి గూడా ఆకలైతుంది అంటే ఇంక ఫాస్ట్‌గా మెంతికూర ఒక కట్ట ఉండే అనమాట. ఆ కట్ట తీసి నేను పప్పు ఏంటంటే ఫస్టే నానబెట్టినాను. నాకు తెలుసు హాస్పిటల్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతదని జెప్పేసి. ఇక మెంతికూర పప్పు వండడానికి ఫస్ట్ అయితే ఇంకా కందిపప్పు పోసిన తర్వాత మెంతికూర, టమాటో, ఆనియన్ ఏయించుకొని ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి ఏసుకొనైతే కుక్కర్‌లో పెట్టేసాను. పప్పు ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత ఇంక పోపు చేయాలి గదా! ఇలా అయితే పోపు చేసేస్తున్నాను. ఇది కూడా ఏంటి అంటే కొంచెం లిక్విడ్‌గానే వండేసాను పప్పు. కన్నయ్య స్కూల్ నుంచి రాగానే అన్నం అని అడుగుతాడనమాట. తను అడిగినప్పుడు నేను వాడికి అన్నం పెట్టాలనేది నా ఆశ అనమాట. అందుకే ఏం చేశానంటే రాగానే ఫస్ట్ పప్పు, అన్నం పొయ్యి మీద పెట్టేసి ఒక పక్కనైతే గిన్నెలు తోమేసుకున్నాను. తోమేసుకొని పక్కన పెట్టేసాను. పప్పు అయిపోయిన తర్వాత పోపు పెట్టేసాననమాట. ఏంటి అంటే నేను పప్పు వండినప్పుడు పచ్చి పులుసు అలాంటివి ఏం చెయ్యను కాబట్టి కొంచెం లిక్విడ్‌గానే వండేసాను. పొగలొస్తుంది. ఈ పప్పు పక్కన పెట్టి మా కన్నయ్యనైతే తీసుకొచ్చిన తర్వాత పప్పు వండాను కదా! సైడ్‌కి ఏం లేదు అని చెప్పేసి ఒక ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. నేను ఆమ్లెట్‌లో కొత్తిమీర ఏస్తాను. మాకిప్పుడు దొరుకుతది కాబట్టి ఏస్తాను. లేకపోతే ఎయ్యను. ఇప్పుడు వింటర్‌లో ఇక్కడ కరివేపాకు అనేది దొరకదనమాట. సమ్మర్‌లోనే కరివేపాకు చెట్టుకి ఇగురొస్తది కానీ వింటర్‌లో అస్సలు రాదు. ఇంకా నాకు దొరకదని చెప్పేసి నేనెయ్యను. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఏసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర ఏసుకున్న, ఉప్పు, కారం, కొంచెం పసుపేసుకున్నాననమాట. చాలామంది ఇలా ఆమ్లెట్‌లో పసుపెయ్యరు. నేను పసుపు ఎందుకేస్తానంటే ఆనియన్స్ కనబడకుండా ఉండాలి అని చెప్పేసి పసుపేస్తాను. మా కన్నయ్య ఆనియన్స్ తినడనమాట. ఒకవేళ ఆమ్లెట్ తెల్లగా ఉందనుకో దాంట్లో ఆనియన్స్ కనిపిస్తాయి కదా! అందుకని చెప్పేసి నేను పసుపు వేస్తాను. ఆ తర్వాత కొన్ని ఒక 2, 3 చుక్కలు వాటరేసి అంతా కలిపిన తర్వాత ఒక 3 ఎగ్స్ అయితే కొట్టేసాననమాట. అంత మంచిగా కలపాలి. ఎట్లా అంటే ఒక 5 మినిట్స్ అన్నా కలిపితే ఆమ్లెట్ అనేది మంచిగా వస్తదనమాట. నేనైతే ఆమ్లెట్ మంచిగనే ఏస్తా. కానీ ఈరోజు ఏసిన ఆమ్లెట్ ఉంది గదా! నాకు, కన్నయ్యకు, విష్‌కు మా సార్‌కి కూడా తెలవదు నేను నిన్న ఆమ్లెట్ ఏసానని చెప్పేసి. ఎందుకంటే తను ఆ టైంలో పడుకున్నాడు. తను లేసి ఈవినింగ్ 4కేమో తిన్నాడు. మార్నింగ్ కొంచెం రైస్ చేశాను గదా! అది ఉండే అనమాట. అయితే ఆకలైతుందన్నాడు గదా! ఆ రైస్ ఉండే నువ్వు తిను అని జెప్పేసి మా సార్ అయితే అది తిన్నాడు. అది తిని పడుకున్నారు తను. ఇక పిల్లలొచ్చినాక ఆమ్లెట్ ఏసుకొని నేను, పిల్లలైతే తినేసాను. నేను ఎప్పుడైనా సరే దోస పెంక మీదనే ఆమ్లెట్ ఏస్తా. ఎందుకంటే మనకు కొన్నిసార్లు దోసలు ఎళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా ఆ ముందు రోజు నైటు ఆమ్లెట్ ఏసేసి ఆ పాన్‌ని తోమకుండా అలాగే పెట్టేసి తెల్లారి మళ్ళీ కొన్ని వాటర్ జల్లి మొత్తం ఒక మంచి క్లాత్‌తోని తుడిచేసి దోసలేస్తే మంచిగా వస్తాయన్నమాట. నేను అందుకే ఎప్పుడైనా సరే ఇలా దోస పెంక మీదనే ఆమ్లెట్ ఏస్తాను. చూస్తున్నారు గదా! ఆమ్లెట్ గూడా ఎంత మంచిగా ఏసానో. ఇలా మా అమ్మ వేస్తదనమాట ఇంటి దగ్గర. ఏంటి అంటే ఇప్పుడు స్పూన్‌తోని తిప్పితే ఆమ్లెట్ మధ్యల కొన్నిసార్లు అక్కడ పల్చగా అయినప్పుడు విరిగిపోతది కదా! అలా అవ్వకుండా అమ్మ అయితే ప్లేట్‌లోకి మార్చి ఆమ్లెట్‌నయితే తిరిగేస్తది. నేను కూడా అలాగే చేస్తాననమాట. అయితే ఏమైందంటే నిన్న మా అమ్మ షాప్ దగ్గర మిర్చీలు చేస్తది కదా! మిర్చీలు చేస్తూ ఉంటే ఆ కడాయి అనేది బోర్లా పడ్డదంట. బోర్లా పడడంతో ఆయిల్ ఉంటది కదా! ఆయిల్ కూడా మొత్తం బోర్లా పడిపోయిందంట. వేడి వేడి ఆయిల్ కాళ్ళ మీద, చేతుల మీద మస్తు ఆయిల్ పడ్డదంట. ఆయిల్ పడిన తర్వాత బాగా నొప్పులేస్తది కదా! ఎట్లుంటది వేడి వేడి
హీట్‌కి మనం బజ్జీలేసే ఆయిలు మీద పడుతదంటే కొంచెం పడితేనే ప్రాణం అయితే విలవిల్లాడిపోతది గదా! అలాంటిది మా అమ్మకైతే మొత్తం ఆ కడాయిలో ఉన్న ఒక 1 కేజీ వరకు ఉందంట. అది మొత్తం పడితే ఇట్లా మొత్తం చిల్లిపోయిందనమాట. ఇక్కడ మోకాళ్ళ పై దాకా ఆయిల్ పడ్డది. మళ్ళా చేతులకు గూడా మొత్తం స్కిన్ అయితే తెల్లగా అయిపోయిందనమాట. తెల్లపూత అంటారు గదా! కొంతమందికొస్తది గదా! అగో నేను వీడియో కాల్‌లో చూస్తే అట్లా అనిపిచ్చింది. అది చూడగానే నాకైతే మస్తు బాధ అనిపిచ్చింది. ఇంకోటేంటంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది గదా! షాప్‌లో గిరాకీ ఏమి ఉంటలేదు. నాన్నకు చిట్టి కట్టడానికి గూడా డబ్బులెళ్తలేవని చెప్పేసి నాన్న నిన్న ఒకటి చెరుకు మిర్చిని రెంట్‌కి తీసుకొచ్చారంట జ్యూస్ చేయడానికి. రేపటి నుంచి జ్యూస్ చేస్తామని చెప్పారు. అదొకటి ఏంటి అంటే జ్యూస్ అంటే ఎట్నో అట్లా చేస్తారు కానీ దాంట్లో కొన్నిసార్లు చేతులు గూడా పడతాయి గదా! అదొక్కటే భయమనిపిస్తుంది. ఇంకోటి మా అమ్మకు ఆయిల్ పడ్డది గదా! నాకైతే ఇగ ఇప్పుడు ఈడ ఉండాలనిపిస్తలేదు. ఇంటికి పోవాలనిపిస్తుంది. ఇక్కడ మేము బీహార్‌లో ఉంటాం గదా! ఆలోచించినంత వరకు అన్నీ మంచిగానే ఉంటాయి. కానీ ఒక్కసారి ఆలోచన స్టార్ట్ అయినప్పుడు నా చుట్టూ ఎవరు లేరు. నేను మా వాళ్ళనందరిని మిస్ అయితున్నా. వాళ్ళకేం జరిగినా మనం చూడలేకపోతున్నా అని జెప్పేసి అనిపిస్తది గదా! కానీ ఇలాంటి టైంలో ఇంకా అసలు ఈడ ఉండాలనిపించదు. ఇంకా ఉంటున్న కొద్దీ ఏడుపొస్తూనే ఉంటది. కొన్నిసార్లు అట్లుంటది. చాలామందేమో దూరం పోయి మంచిగా నిమ్మలంగా ఉంటుర్రు. అన్నీ తప్పించుకుంటారు అని జెప్పేసి అట్లా లెక్కలు పెడతారు. కాకపోతే దూరంగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు బాధ ఉంటనే ఉంటది. ఏదైనా సరే ఇలా అర్జెంట్‌గా జరిగిన విషయాలు కానీ, లేకపోతే మనం అవసరం ఉన్నప్పుడు కానీ, మనం పక్కన ఉండకపోతే ఎందుకురా అని జెప్పేసి ఇట్లా అనిపిస్తదనమాట. ఇగ ఈ బాధ ఎప్పటికి ఇట్లనే ఉంటది గానీ, ఈరోజు ఆమ్లెట్ కావడంతో పిల్లలంట వాళ్ళే తింటారని చెప్పారు. వాళ్ళకైతే ప్లేట్‌లలో అన్నం పెట్టేసిన. ఈ వీడియో అయితే ఇప్పటికే అయిపోయిందండి. మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.